లౌకికవాదులకి లేఖ. ప్రియమైన లిల్లీ, జాబిల్లి, చమేలి, రామ్, రహీం, రాబర్ట్, అత్యంత ఉద్వేగంతో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. సింహాసనాధీశులు, సామ్రాజ్యవాదులు ఏకమై మన దేశ మూల సిద్ధాంతమైన లౌకిక స్వరూపాన్ని నిలువున చీల్చేసి సమాధి తవ్వి ఇంకా ప్రాణాలు నిలుపుకున్న లౌకిక స్వరూపాన్ని సజీవ సమాధి చేసేస్తారంట. ప్రజాస్వామ్య లౌకికవాదులమైన మనమే తరలి వెళ్ళి ప్రత్యక్ష సాక్షులుగా నిలవాలంట. ఇక మనమేం చేసేది లేదన్నట్టు దోసిళ్లలో మట్టి తీసుకొని ఆ సమాధిలో వేసొద్దామా? లేక ఆ మట్టిని ముద్దాడి ఆ మట్టిలో మన అస్తిత్వాన్ని దర్శించి కుడి చేతి బొటనవేలి బలం నిరూపించి మన తాతల తండ్రులు కాపాడుతూ వస్తున్న ప్రజాస్వామ్య లౌకికవాదానికి కొత్త ఊపిర్లూదుతూ మన దేశ మౌలిక స్వరూపాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే మన అస్తిత్వాన్ని బలపరిచి పునరుజ్జీవింపజేద్దామా? చెప్పండి. నేను సైతం సిద్ధంగా ఉన్నా. సమూహగానంలో పునాది వేసుకోబోతున్న మరో మహాప్రస్థానానికి నేను సైతం సిద్ధంగా ఉన్నా. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. మీ సహోదరి సంధ్యా విప్లవ్. ద్వారకా పెద్ద సేట్లకు ఉన్నదంత దోసి పెట్టి భగవంతుణ్ణి ముందు పెట్టి అందరి నోట్లు కుట్టి పెట్టి నీ మర్మమేందో జనకా మాకిప్పుడు బాగా ఎరుక, ఈ పాలి మోసపోము అనకొండ సంతతోడా నిన్ను సాగనంపుతాము నిలువున ముంచినోడా. సర్కారు పోగులల్లా మా పోగులన్నీ మింగి నువ్వు మింగి 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 నువ్వు మింగి 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 నువ్వు మింగి 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 తీమింగలానివైనవు కాంట కొలత తీస్తాం నీతో పిడండగడతాం ఈ పాలి మోసపోము అనకొండ సంతతోడా. ఈ రాగం మీకు తెలుసు, పాడండి. కాలి బాట బట్టి, సైకిలు బాట బట్టి, రైలు బాట బట్టి, మోటార్ గాలి మోటార్ ఎక్కి ఏ బాట పొంటి ఏ బాట పొంటి పోతావు అనకొండ సంతతోడా నిన్ను సాగనంపుతాము నిలువున మింగినోడా. థ్యాంక్ యూ.